నమస్కారం. అద్దెకి న్యూస్ కి స్వాగతం. ఈ రోజు ముఖ్యాంశాలు. గ్రామాలలో ఉన్న దేవాలయాల వద్ద భద్రత ఏర్పాటు చేసుకోవాలన్న సిఐ సుబ్బరాజు. దేవాలయాల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని కమిటీ సభ్యులకు సూచన. అద్దెకి మండలం గోపాలపురంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం. రీలే తెగుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరణ. అద్దెకి మండలంలో ఉపాధి హామీ పథకం ద్వారా పనిచేస్తున్న కూలీల జాబ్ కార్డులకు ఈ నెల 22న గ్రామ సభలు. వివరాలు వెల్లడించిన ఏపీఓ కోటేశ్వరి. అద్దెకి మండలంలో గ్రామాలలో ఉన్న దేవాలయాల వద్ద భద్రతా ఏర్పాట్లు చేసుకోవాలని సిఐ సుబ్బరాజు గ్రామస్తులకు సూచించారు. గురువారం అద్దెకి పిఎస్ లో ఆయన మాట్లాడారు. ఇటీవల దేవాలయాల్లో దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నట్లు చెప్పారు. దొంగతనాలను అరికట్టేందుకు దేవాలయాల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని కమిటీ సభ్యులకు సూచించారు. హుండీలో ఎప్పటికప్పుడు డబ్బులు లెక్కించుకొని భద్రపరచుకోవాలన్నారు. అందరికీ నమస్కారం. ఇటీవల కాలంలో టెంపుల్ అఫెన్స్ అంటే టెంపుల్ దగ్గర ఉన్న హుండీలు దొంగతనం చేసి తాగుబోతులు కానీ ఆ ఏరియాలో చిన్న తిరిగే బ్యాచ్ కానీ టెంపుల్స్ ఉన్న హుండీలని దొంగతనం చేసి దాంట్లో ఉన్న డబ్బులు దొంగతనం ఎత్తుకుపోతున్నారు. దయచేసి మీ గ్రామాల్లో ఏ టెంపుల్స్ ఉంటాయో ఆ టెంపుల్స్ వద్ద ధర్మకర్తలు కానీ ఆ పూజారులు కానీ లేదా గ్రామ కమిటీ సభ్యులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దయచేసి అందరూ కూడా మీ టెంపుల్స్ దగ్గర సీసీ కెమెరా ఏర్పాటు చేయాల్సిందిగా తెలియజేస్తున్నాం. ఈ విషయాన్ని చాలాసార్లు చెప్పాం. మీ ఊళ్ళో మీటింగ్ పెట్టినప్పుడు తెలియపరిచాం, మీ ధర్మకర్తలకు తెలియపరిచాం, నోటీసు ద్వారా తెలియపరిచాం. అయినా సరే కొన్నిసార్లు ఇంకా కెమెరా ఏర్పాటు చేయలేదు. దయచేసి కెమెరా ఏర్పాటు చేయాల్సింది కోరుతున్నాం. అదేవిధంగా ధర్మకర్తలు కానీ ఆ పూజారులు కానీ తెలియజేసే విషయం ఏంటంటే మీ హుండీలో ఎక్కువ మొత్తం డబ్బులు ఉంచొద్దు. దయచేసి వారానికో అది 1 మంత్కి ఒకసారి మీ కమిటీ సభ్యులు కూర్చొని ఆ లెక్క చూసుకుని దాన్ని హుండీ ఖాళీ చేయాల్సింది కోరుతున్నాం. స్వామివారికి కానీ లేదా అమ్మవారి గుడిలో కానీ బంగారం వస్తున్నట్టయితే వాటిని సేఫ్ ప్లేస్లో భద్రపరచడం తెలియజేస్తున్నాం. ఈ సీజన్లో ఒకసారి స్టార్ట్ అయితే వరుసగా జరుగుతూ ఉంది. ఆల్రెడీ మనకి బలుకొరవడ కానీ రేపల ఏరియా చెరుకుల ఏరియా కూడా టెంపుల్ అఫెన్స్ జరుగుతుంది. మనకు కూడా రాత్రిపూట ఊరు చివరిలో ఊరి బయట సపరేట్గా ఉన్న పొలాల్లో ఉన్న టెంపుల్స్ కూడా కొన్ని ఉన్నాయి. అమ్మవారి టెంపుల్స్ అలాంటి అక్కడ ఊరుంటూ నైట్ పూట అలాంటి చోట దొంగతనం చేయడానికి ఈజీగా ఉంటుంది. దయచేసి వాటి పట్ల తయారు తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. అద్దెకి మండలం గోపాలపురంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి కొర్రపాటి వెంకటకృష్ణ మాట్లాడుతూ వరిలో తెగుళ్ల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. భూసార పరీక్షల వలన కలుగు ప్రయోజనాలను రైతులకు తెలియజేశారు. కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి కోటేశ్వరరావు, శేషారావు, విఏఓ శివాని రైతులు ఉన్నారు. రిజిస్టర్ చేయించుకోవాలి. మా దగ్గర ఒక 3,000 పన్ను పెట్టి ట్రాక్టర్ మనకి రిజిస్టర్ మామూలుగా జీపీఎస్ మిషన్ పెట్టించుకుంటే ఆ జీపీఎస్ మిషన్ ఉన్న వాళ్ళు మాత్రమే మనకి మిల్లుకు కావగలుగుతారు. 389 రూపాయలు క్వింటాల్కి. సమ రకానికి గ్రేడ్ ఏ రకానికి, గ్రేడ్ బి రకానికి 2,000 రూపాయలు. తప్పనిసరిగా మీరు వ్యవసాయం అదే కదా పిల్లికోడు ఏం వేస్తున్నారు అట్లా ఉల్లికోడికి మొదటి దశలోనైతేనేమో కార్బోక్సిలాన్ 3G గుళికలు ఉంటాయి. అది 5 kg ఎకరాకి ముందులో చల్లుకుంటే బాగానే పనిచేస్తుంది. ఇంకా అసలు పెద్ద అయిన తర్వాత అయితే మీరు రీజెంట్ అని దొరుకుతుంది బయట మార్కెట్లో. ఫిప్రోనిల్ 40% వేస్తే తీసి మీరు ఆ ఫిప్రోనిల్ 400 ml ఎకరానికి లీటర్ వచ్చి 2.5 ఎకరానికి వస్తుంది. గ్రంథాలయాలు వాటి ఆవశ్యకతపై అద్దెకి గ్రంథాలయ శాఖ వద్ద వ్యాసరచన పోటీలు నిర్వహించారు. గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా జరిగిన ఈ కార్యక్రమంలో గర్ల్స్ హై స్కూల్ విద్యార్థినులు పాల్గొన్నారు. 6, 7, 8, 9 తరగతుల విద్యార్థులకు నిర్వహించిన ఈ పోటీల్లో విజేతలకు బహుమతులు అందించారు. బహుమతులతో పాటు పోటీల్లో పాల్గొన్న ప్రతి విద్యార్థికి మొక్కలు అందించారు.
9th క్లాస్ లో బాగా రాశారంటే నాకు ఆనందం. మీ అంత వాళ్ళు పిల్లలు బాగా రాశారంటే 9th క్లాస్ విద్యార్థుల విజేతల వివరాలు మాకు 10 మంది రాసుకుంటారు. 9th విజేతల్ని వెనుక నుంచి వెనక నుంచి అంటే థర్డ్ ప్లేస్ ఏ శిరీష, పుస్తకానికి మొక్కమని ఒకటి వండి అమ్మా 2 పుస్తకాలు మొత్తం ఇచ్చేసి ఇక మొక్క ఒకటి ఇక మొక్క ఒకటి మరి ఇంకోటి ఇవ్వాలి. అమ్మాయి ఎన్ని పుస్తకాలు 3 ఇచ్చారా? ఓకే. అద్దంకి మండలం కలవకూరు రైతు సేవా కేంద్రం వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రంను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏవో వెంకటకృష్ణ మాట్లాడుతూ మణికేశ్వరం PACS ద్వారా ధాన్యం కొనుగోలు చేపట్టినట్లు తెలిపారు. సంచులు రవాణా ఉచితమన్నారు. తేమ శాతం 17కు మించరాదన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో మణికేశ్వరం PACS అధ్యక్షుడు బ్రహ్మానందం నాగేశ్వరరావు ఉన్నారు. ఈరోజు ధాన్యం కొనుగోలు కేంద్రం మనం ఇక్కడ కలవకూరు గ్రామంలో PACS మణికేశ్వరం వారి ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వం 1 నెల రోజుల ముందుగానే మనకి ధాన్యం వచ్చే ముందుగానే మనం సెంటర్ ఏర్పాటు చేసి రైతులకి సన్నద్ధంగా మనం ఏర్పాటు చేయడం జరిగింది. మద్దతు ధర గ్రేడ్ ఏ రకానికి ఒక క్వింటా బస్తాకి అంటే 76 కేజీల బస్తాకి 1792 రూపాయలు. అలానే క్వింటాల్ వచ్చేసి గ్రేడ్ ఏ రకం 22,389 రూపాయలుగా నిర్ణయించడం జరిగింది. బయట మార్కెట్లో మనకి తక్కువగా ఉన్నందువలన రైతు సోదరులు ఎవరు కూడా మద్దతు ధర కంటే తక్కువ అమ్ముకోవద్దు. బయట మద్దతు ధర కంటే ఎక్కువ వస్తే అమ్ముకోవాలి, కానీ మద్దతు ధర కంటే తక్కువ ఉంటే మటుకు తప్పనిసరిగా మనం ధాన్యం కొనుగోలు కేంద్రం ద్వారానే అమ్ముకోవాల్సిందిగా కోరుతున్నాను. అలానే ధాన్యం కొనుగోలులో గోనె సంచులు కూడా పూర్తిగా ఉచితంగా మీకు ముందుగానే సిద్ధంగా ఉంచుతాము. మీరు అయితే తేమ శాతం 17% లోపు ఉండాలి. ఇదొకటి రైతులు తప్పనిసరిగా గమనించవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ కూడా ప్రభుత్వం మనకి ఉచితంగానే రవాణా చేస్తుంది. కాకపోతే రైతులు మీరు ఈ ట్రాక్టర్స్ GPS మిషన్ బిగించుకొని కేంద్రం వద్ద ధాన్యం అమ్ముకోవాల్సింది. అద్దంకి మండలంలో ఉపాధి హామీ పథకం ద్వారా పనిచేస్తున్న కూలీల జాబ్ కార్డులకు సంబంధించి ఈ నెల 22న గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు APO కోటేశ్వరి గురువారం తెలిపారు. మండలంలో మొత్తం 10,349 మంది ఉపాధి కూలీలకు జాబ్ కార్డులు ఉన్నట్లు తెలిపారు. వారిలో వివిధ కారణాలతో 960 మందిని తొలగించినట్లు చెప్పారు. తొలగించిన వారి జాబితాలను గ్రామ సభలో ప్రదర్శిస్తామన్నారు. అర్హులు ఉంటే అర్జీలు పెట్టుకోవాలన్నారు. అందరికీ నమస్కారం అండి. ఉపాధి హామీ పథకానికి సంబంధించి మీ అందరికీ తెలుసు, ప్రతి గ్రామంలో కూడా జాబ్ కార్డుకి అనుసంధానంగా EKYC కార్యక్రమం జరుగుతుంది. అందరూ కూడా ఫీల్డ్ అసిస్టెంట్స్ వచ్చి మీకు జాబ్ కార్డుకి EKYC చేశారు, ఆధార్ని అనుసంధానం చేశారు. చేసిన తర్వాత ఇప్పుడు కొంతమంది ఎవరైతే చనిపోయిన వాళ్ళు ఉన్నారో, అదేవిధంగా ఊళ్ళో అసలు లేకుండా పర్మనెంట్గా బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు, అంటే వాళ్ళు ఇప్పుడు హైదరాబాదో లేదంటే బెంగళూరు అట్లా వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళి సెటిల్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు వీళ్ళకందరికీ కూడా 2007లో జాబ్ కార్డు ఇచ్చాము. ఇప్పుడు దాకా పనికి రాకుండా ఉన్నారు. అది ఒకటి. ఇంకోటి ఏంటంటే వాళ్ళు జాబ్ కార్డు హౌసింగ్ కోసమని, తర్వాత హార్టికల్చర్ కోసం అట్లా కొన్ని కార్యక్రమాలు తీసుకున్న తర్వాత ఆ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత వాళ్ళే పనికి రావట్లేదు, పనికి వచ్చే వాళ్ళు కాదు, ఓన్లీ ఆ టాస్క్ కోసమే తీసుకున్నారు. ఆ టాస్క్ పూర్తయింది కానీ పనికి రావట్లేదు. అలాంటి వాళ్ళందరినీ కూడా మనము డిలీట్ చేయడం జరిగిందండి. 10,349 జాబ్ కార్డులకు గాను 960 జాబ్ కార్డు డిలీట్ చేశాము. GP వైజ్ ఉన్నది దీనికి సంబంధించి. దీన్ని అందరినీ మేము ఫీల్డ్ అసిస్టెంట్ మీటింగ్ పెట్టి నిన్న దీనికి సంబంధించి ఏవైతే మనం డిలీట్ చేసామో, ఏ కారణాలతో డిలీట్ చేసామో దాన్ని ఒకసారి
పంచాయతీ ఆఫీస్లో డిస్ప్లే బోర్డులో డిస్ప్లే చేయమని చెప్పాము. అవన్నీ కూడా డిస్ప్లే చేయడం జరుగుతుంది. మీకు ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నట్టయితే అవన్నీ కరెక్టా కాదా అని, మీ పేర్లు ఒకవేళ చనిపోయిన వాళ్ళే కాకుండా ఊళ్ళో లేని వాళ్ళే కూడా ఉన్నా కానీ ఒకవేళ తీసేస్తారా, ఇలాంటి ఏమైనా అప్లికేషన్స్ మీరు చూసుకొని దాంట్లో ఏదైనా అబ్జెక్షన్ ఉంటే కనుక 22వ తారీఖు శనివారం రోజు 10:30కి ప్రతి గ్రామ పంచాయతీలో ఈ జాబ్ కార్డ్స్ మీద గ్రామ సభలు జరుగుతాయండి. ఆ గ్రామ సభలో మీకు ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే చెప్పండి. అంటే ఒకవేళ పొరపాటున తీసేస్తే మళ్ళీ కూడా దాన్ని రీయాక్టివేట్ చేస్తాము. అదేవిధంగా కొత్త జాబ్ కార్డు కావాలన్నా కూడా కొత్త జాబ్ కార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ సదవకాశాన్ని అందరూ కూడా వచ్చి వినియోగించుకోవాల్సిన తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే ప్లానింగ్ జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, అద్దంకి మండలం సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో అమావాస్య సందర్భంగా గురువారం స్వామివారికి 10,000 అరటి పండ్లతో పూజా కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఉభయదాతలుగా అద్దంకి పట్టణానికి చెందిన కొత్త మాసు రమేష్, వెంకట నాగ రాజ్యలక్ష్మి దంపతులు వ్యవహరించారు. అమావాస్య సందర్భంగా భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అద్దంకిలో గురువారం విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. స్థానిక శాఖ గ్రంథాలయంలో 58వ గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ముగింపు సందర్భంగా గురువారం ఉదయం బంగ్లా రోడ్డులోని గ్రంథాలయం వద్ద నుంచి పొట్టి శ్రీరాములు విగ్రహం వరకు విద్యార్థులు పుస్తకాలు చేతపట్టి పుస్తక పఠనం మాకు ఇష్టం అంటూ ర్యాలీ నిర్వహించారు. ప్రజా సంఘాల నాయకులు, సాహితీవేత్తలు, ప్రముఖులు పాల్గొన్నారు. స్కూల్ పిల్లలు, కాలేజీ పిల్లలు మధ్యలో ఈ వారోత్సవాలు జరగడం చాలా సంతోషం. మరో గ్రంథాలయం సారథి శ్రీ మంచికంటి వెంకటేశ్వర రెడ్డి గారు, అలాగే అద్దంకిలో గ్రంథాలయ స్థాపన కోసం నిర్విరామం కృషి చేస్తున్న మన్నం త్రిమూర్తులు గారు, వాళ్ళ కోరికలు కలలు నెరవేరుతాయని 2026వ సంవత్సరంలో మనం కొత్త గ్రంథాలయంలోకి వెళ్తామని ఆకాంక్షిస్తూ ఎండలో ఇంతసేపు పురుగులు నిలబెట్టడం భావ్యం కాదు. నేను ముగిస్తున్నాను. అద్దంకి మండలంలో శనగ పంట సాగు చేస్తున్న రైతులు విత్తన శుద్ధి తప్పనిసరిగా చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి వెంకటకృష్ణ తెలిపారు. గురువారం ఆయన వ్యవసాయ శాఖ కార్యాలయంలో మాట్లాడారు. మండలంలో ఎక్కువ మంది రైతులు శనగ సాగు చేస్తున్నట్లు చెప్పారు. శనగలో ఎండు తెగులును నివారించేందుకు ట్రైకోడెర్మా విరిడి 5 గ్రాములు కిలో శనగ విత్తనాలకు కలిపి శుద్ధి చేసుకోవాలన్నారు. మండలంలో రైతు సోదరులందరూ కూడా ఇప్పుడు ఈ శనగ పంట ఎక్కువగా సాగు చేస్తున్నారు. ముఖ్యంగా శనగలో ఎండు తెగులు రాకుండా ఉండటానికి విత్తన శుద్ధి తప్పనిసరిగా చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము. ముఖ్యంగా మనకి ట్రైకోడెర్మా విరిడి 5 గ్రాముల కిలో విత్తనానికి కలిపి బాగా ఒక రోజు ముందుగానే కలుపుకొని మరుసటి రోజు విత్తుకున్నట్లయితే ఈ ఎండు తెగులు అనేది అరికట్టవచ్చని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. కావున తప్పనిసరిగా రైతు సోదరులందరూ కూడా ఈ ట్రైకోడెర్మా విరిడి విత్తన శుద్ధితో వాడి ఎండు తెగులు నివారణ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. నాగులపాడులో ఏర్పాటు చేసిన అయ్యప్ప స్వామి అఖండ పడి పూజ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. అద్దంకి నియోజకవర్గ వ్యాప్తంగా అయ్యప్ప మాలధారులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. మణికంఠుడిని దర్శించుకొని విశిష్ట పూజలు నిర్వహించారు. స్వామి వారికి ఏర్పాటు చేసిన పడి పూజ, పల్లకి సేవ, హారతి మొదలగు కార్యక్రమాలు వీక్షించడానికి పెద్ద ఎత్తున ప్రజలు విచ్చేసి అయ్యప్ప స్వామి ఆశీర్వాదం తీసుకున్నారు.
తాడేపల్లి రహదారిపై బుధవారం అర్ధరాత్రి అద్దెకి పోలీసులు వాహన ప్రమాదాలు అరికెట్టేందుకు చర్యలు చేపట్టారు. దూర ప్రయాణాల నుంచి వచ్చి వెళ్లే వాహనాలను ఆపి డ్రైవర్లను మొహం కడిగించారు. నిద్ర సమయంలో ఇలా చేసి టీ తాగడంతో చాలా వరకు ప్రమాదాలు నివారించవచ్చని వాహనదారులకు పోలీసు సిబ్బంది తెలియజేశారు. అద్దంకి డివిజన్ ఎలక్ట్రిసిటీ యునైటెడ్ యూనియన్ సమావేశం అద్దంకిలోని సిఐటియు కార్యాలయంలో నిర్వహించారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు జీవి కొండారెడ్డి మాట్లాడుతూ రాబోయే కాలంలో కార్మికులంతా ఐక్యంగా వారి సమస్యలపై పోరాడాలన్నారు. ఐక్య పోరాటాల ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవచ్చని అన్నారు. కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను ప్రభుత్వాలు పెడచెవిన పెడుతున్నాయని మండిపడ్డారు. అర్థం కాకుండా మీకు అందరికి అర్థమైంది, మీరు ఉన్నారు. కానీ మిగతా కార్మికులు టేక్ ఇట్ ఈజీ. కానీ మిగతా కార్మిక వర్గానికి ఈ సంస్కరణవాద సంఘాల యొక్క అవకాశాల వైఖరి, స్థవరణగా ఉండే వైఖరి అవి పోనంత కాలం మన డిపార్ట్మెంట్లో సమస్యలు పరిష్కారం అవుతాయని గ్యారెంటీ లేదు. అది ఎప్పుడు పోయిందంటే యూనియన్ నాయకత్వంతో సంబంధం లేకుండా పిలుపునిచ్చినప్పుడు మూకమ్మడిగా అందరూ పాల్గొనే వైఖరి రావాలి. కాబట్టి రాబోయే కాలంలో మనం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మా చేయడం ఏంటంటే ఈ సంస్కరణవాద సంఘాల యొక్క అవకాశవాద ధోరణికి వ్యతిరేకంగా కార్మిక వర్గాన్ని చైతన్యపరిస్తే కార్మిక వర్గం ఆటోమేటిక్గా ప్రెజర్ వస్తే ఆ ప్రెజర్ తట్టుకొని కొన్ని విషయాలు పరిష్కారం చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకమైన స్టాండ్తో మనం ఈ డిపార్ట్మెంట్ వెళ్దాం అనుకుంటున్నాం. ఏమైనా అద్దంకి డివిజన్లో చాలా విషయాలు చర్చించుకుంటాం కాబట్టి చాలా సమస్యలు ఉన్నాయి. రెగ్యులేషన్ సమస్య, పొద్దు సమస్య అయితే విడివిడిగా సమస్యలు ఉన్నాయి. ఖాళీలు కలెక్ట్ చేయట్లేదు, ఇప్పటికీ ఖాళీలు కలెక్ట్ చేయట్లేదు, ఎక్స్ట్రా స్టాఫ్ని ఇవ్వట్లేదు, పెయిడ్ ఆర్గనైజ్ పెండింగ్లో ఉన్నాయి, శాలరీస్లో వేరియేషన్స్ ఉన్నాయి, రకరకాల నేపథ్యంలో మనం రాబోయే కాలంలో ఎలక్ట్రిసిటీ రంగానికి సంబంధించిన కార్మికులంతా ఐక్యంగా ముందుకు పోవడానికి గల మార్గాలు వెతికి మనం కూడా నిరాశపడకూడదు. ఒకసారి డిమాండ్ పరిష్కారం కావాలి, ఒకసారి డిమాండ్ పరిష్కారం కాదు. ప్రభుత్వ ఆలోచన ఎలా ఉంటాయి? ప్రభుత్వం ఆలోచన ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఏ ప్రభుత్వ అధికారంలో ఉన్నా వీలైనంతగా కార్మిక వర్గాన్ని అణచివేసి ఎలా స్వారీ చేయాలనే పరిస్థితిలో ఉంటారు. మనం ఎలా ఉంటాం? వీలైనంతగా ఐక్యమే సాధించుకొని ఆలోచిస్తూ ఉంటాం. కాబట్టి మేనేజ్మెంట్ స్టాండ్ మేనేజ్మెంట్ ఉంటుంది, గవర్నమెంట్ స్టాండ్ గవర్నమెంట్ ఉంటుంది, మన స్టాండ్లో మనం ఉంటాం. వాళ్ళు స్టాండ్ కరెక్ట్గా ఉంటున్నారు, మనమే కరెక్ట్గా లేం. కాబట్టి మనం అప్పుడప్పుడు ప్రభుత్వాన్ని మేనేజ్మెంట్ చూసి మోసపోతూ ఉంటాం. గత మీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఆయన విజయాలు పెద్ద తీశాడు ఈ డిపార్ట్మెంట్. ఆయన ఏ పార్టీకి అనుకోని గర్వించాడు? సేంద్రియ పద్ధతులతో వ్యవసాయం చేయాలని అద్దంకి సహాయ వ్యవసాయ సంచాలకులు ఎఫ్రాయిము తెలిపారు. బుధవారం అద్దంకి మండలంలోని బొమ్మనంపాడు రైతు సేవా కేంద్రం వద్ద నిర్వహించిన అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ నిధులు విడుదల కార్యక్రమం సందర్భంగా మండల వ్యవసాయ అధికారి కొర్రపాటి వెంకటకృష్ణతో కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు తదితరులు పాల్గొన్నారు. అద్దంకి న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.